ఒక అందమైన గ్రామంలో పసుపు రంగు పిల్లి కోకో అప్పుడు తన మిత్రుడు ధను ఒక గుబురు గాడిద బరువైన సంచులు మోస్తూ ఒక పాత వంతెన పైకి నడుచుకుంటూ వెళ్తుంది. అది చూసిన కోకో ఇలా అంది, హలో ధను, ఎలా ఉన్నావు? ఇంత బరువు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఓ నేనా కోకో, ఈ బరువు వేసుకుని ఈ వంతెన మీదుగా యజమాని ఇంటికి వెళుతున్నాను. ధను, ఇది పాత వంతెన, జాగ్రత్త, విరిగిపోతుందేమో. అయ్యో కోకో, నేను బలంగా ఉన్నాను, నాకు ఏమీ కాదురా. ధను విను, ఈ వంతెన బలహీనంగా ఉంది. ఓ కోకో, నీకు ఎప్పుడు భయం, నేను సురక్షితంగా వెళ్తా. అయ్యో ఇది ఏమిటి? చూడు ధను, నీ భారంతో వంతెన విరిగిపోతోంది. అయ్యో నేను కదలలేను, ఎవరైనా నన్ను రక్షించండి. ఒక నిమిషం ధను, నేను ఎవరు ఒక్కరిని సహాయం కోరతాను. అయ్యా, మా ధను చిక్కుకుపోయింది, చకచకా రండి. ఏమైంది కోకో? వంతెన విరిగిపోయినది. సరే వెంటనే వెళ్దాం. ధను భయపడికే, నేను నిన్ను బయటకు లాగుతాను. రైతు చాలా కష్టపడి తాడుతో ధను పైకి లాగాడు. కొన్ని క్షణాల్లో ధను సురక్షితంగా బయటపడింది. ఓ కోకో, నువ్వు లేకపోతే నాకు ఏమయ్యేదు. ధను తన పొరపాటు తెలుసుకుంది. ఇక మీదట మొండితనం చేయకూడదని నిర్ణయించుకుంది. నిజమే కోకో, నేను మొండితనం చేశాను, ఇక మీదట నీ మాట వింటా. అవును ధను, మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గంటల తర్వాత కోకో ధను చెట్టు కింద కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఇది మంచి పాఠం కదూ ధను. అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. ఇక మీదట ధను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకుంది. మన మొండితనం మనకే హాని చేస్తుంది. మంచి మాటలు వినడం చాలా ముఖ్యం.